ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రభు మిమ్మల్ని దీవించాలని అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవాది దేవుడు ఎంతగానో ఆయన కృప ద్వారా ఆయన పరిచర్యల్లో వాడుకుంటూ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా తప్పక దీవిస్తాడని నేను నమ్ముతున్నాను. మీ పరిస్థితులు మార్చే దేవుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథం నందు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే మానవ జీవితంలో, మనందరి జీవితంలో మనకున్నటువంటి పరిస్థితుల నుంచి, మనకున్నటువంటి సమస్యల నుంచి, మనకున్న బాధల నుంచి, మనకున్న వేదనల నుంచి, మనకున్న పనుల భారం నుంచి, పాప భారం నుంచి ఎవరు విడిపిస్తారు అంటే ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. మొదటి పేతురు 5వ అధ్యాయం 17వ వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడింది, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. ప్రియులరా, మానవ జీవితంలో అనేకమైన చింతలు, అనేకమైనటువంటి చింత. ఒక మాట ఉంది, నేటి చింత అంటండి రేపటి భవిష్యత్తుని ఏం చేస్తుందంటే మనల్ని బాధ పెడుతుందట. భవిష్యత్తును గురించి ఏం చేయాలి, భవిష్యత్తులో ఎలా ముందుకెళ్ళాలి, నా యొక్క స్థితిగతులు ఏమిటి, నేను నా పిల్లలు ఎలా ఉంటాం, నా కుటుంబం ఎలా ఉంటుంది, మేము ఎలాగ ముందుకెళ్ళగలుగుతాము అని చాలా బాధపడుతున్నారా? చాలా వేదన పడుతున్నారా? దుఃఖంతో ఉంటున్నారా? చుట్టూ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయా? పనులు చూస్తే జరగటం లేదా? పాపం వలన శాపంలో ఉన్నారా? అలాగనే శత్రువులు వేధిస్తూ, శత్రువులు మిమ్మల్ని బాధ పెడుతుంటే ఎలా ముందుకెళ్ళాలి, ఎలాగ వారి మీద నేను జయం పొందాలని ఆశపడుతున్నారా? అయితే ప్రభు యొక్క వాక్యం చూద్దాం. మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగనే ప్రియులరా, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వాక్యంలో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఏ విధమైన భారంతో నువ్వు బాధపడుతున్నావో, ఏ విధమైన కొదువుతో భారంగా ఫీల్ అవుతున్నావో, పరిస్థితులు, కుటుంబము, పిల్లలు, భర్త, అలాగనే భవిష్యత్తును గురించిన చదువు నీకు భారం అయిపోయిందేమో, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. నీ చింత ఆయన మీద వేయాలి, నీ భారము ఆయన మీద వేయాలి. అలాగనే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్యంలో, నీ పనుల భారం యెహోవా మీద మోపుము అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నాడు. అప్పుడు ఆయన నీ ఉద్దేశములను సఫలపరుస్తాడు. నీ కుటుంబంలో, ఇంటి విషయంలో ఇల్లు లేక బాధపడుతున్నావా? ఇల్లు కట్టాలనుకుంటున్నావా? అలాగే ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ప్రయత్నము చేస్తున్నావా? అలాగనే పిల్లలకి వివాహం చేయాలని ప్రయత్నం చేస్తున్నావా? అలాగనే నీ జీవితంలో ఆర్థికంగా అప్పులుండి తీరాలని ప్రయత్నం చేస్తున్నావా? నీ వలన కావటం లేదా? అయితే ప్రభు చెప్తున్నాడు, నీ పనుల భారం యెహోవా మీద మోపుము, తప్పక ఆయన నీకు సహాయం చేస్తాడు, నీ ఉద్దేశములను నెరవేరుస్తాడు. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ బిడ్డ వివాహం విషయంలో దేవుడు ఒక ద్వారం తెరవబోతున్నాడు. అంతేకాదు, నీ యొక్క ఇల్లు లేక బాధపడుతున్నావా? అద్దింట్లలో ఉండి వారితో మాటలు పడుతున్నావా? నా పని ఎలాగా, నాకు ఒక ఇల్లు ఎలాగొస్తుంది అనుకుంటున్నావా? ఆశ్చర్యకరంగా బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవాయే ఇల్లు కట్టించువాడు. ఆయన కట్టకపోతే మనం ఎంత ప్రయత్నించినా కట్టలేం. కాబట్టి ఆయన కట్టబోతున్నాడు, కడుతున్నాడని దేవుని సన్నిధిలో నమ్మండి. అలాగనే నీ పనుల భారమును ఆయన మీద వేయి, తప్పకుండా నీ ఉద్దేశాలు నెరవేరుస్తాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది, నీ చింత యావత్తును ఆయన మీద వేయమని, అలాగనే నీ భారము ఆయన మీద వేయమని, నీ పనుల భారము ఆయన మీద వేయమని, తప్పకుండా ఆయన సఫలపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.